కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని స్థానిక బస్టాండ్ ఏరియా కొత్తపల్లి మడిపల్లి చౌరస్తా వద్ద శనివారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్కు పిలుపునిచ్చిన యూనియన్ సంఘాలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలను బంద్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి నేటితో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటోందని, ఈ పథకం వల్ల ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడం వల్ల 4 లక్షల ఆటో కార్మికులు రోడ్డున పడ్డామని, కావున ఈ పథకాన్ని ఆటో డ్రైవర్ల జీవనోపాధిని కాపాడాలంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7వ తేదీ శనివారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలను బంద్ చేసి తెలంగాణ ప్రభుత్వానికి తమ నిరసనలు వ్యక్తం చేశారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మా విజ్ఞప్తి, మేము ఇంతమంది వందలాది ఆటో డ్రైవర్లు ఉన్నాం. ఆటో ఫైనాన్స్ వెళ్ళట్లేదు, రోజువారీ గిరాకీ కూడా 100 రూపాయలు కావట్లేదు, కూరగాయల మందం కూడా వెళ్ళట్లేదు. స్కూల్ ఫీజులు, ఇంట్లో ఉన్న పరిస్థితులు, ఆరోగ్యాలు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మాకు ఇస్తా అన్న మీరు గవర్నమెంట్ కేటాయించిన మీరు అసెంబ్లీలో పెడతా అన్న అమౌంట్ ఇస్తే మాకు ఎంతో కొంత ఉపాధికి ఉంటుంది. ఈ మహాలక్ష్మి పథకం వల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది. మేము ఆ పథకానికి వ్యతిరేకత కాదు, కాకపోతే మా కుటుంబాలు మా పరిస్థితులకు మేము నష్టపోతున్నాము. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బండ్లు వెళ్ళాక ఆటోలు నడవక ఆటోలు అమ్ముకుంటున్నారు, ఆటో కిస్తులు కట్టక ఆటోలు గుంజుకుంటున్నారు. ఫైనాన్స్లు ఉన్నాయి, రోడ్ ట్యాక్సులు, ఫిట్నెస్లు, ఇన్సూరెన్స్లు అని అటున్నాయి. మేము ఎలా బతకాలి, ఏం చేయాలనేది మీరు ఒక మార్గం చూపించాలని కోరుకుంటున్నాము. ఈ మహాలక్ష్మి పథకానికి మేము వ్యతిరేకత కాదు, మాకేమో ఏదీ లేదు. మేము రోడ్డు మీద బతకగలం. ముఖ్యమంత్రి గారు ఈ ఒక్క విజ్ఞప్తిగా మేము కోరుకుంటున్నాము. ప్రత్యేకంగా మాకు ఇస్తా అనేది ఎంతో కొంత మీరు ఇస్తా అని మాకు భరోసా ఇచ్చారు, దాన్ని మేము నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇంతమంది వందలాది మంది ఆటో డ్రైవర్లు ఉన్నాము. పిల్లలకి ఏమి కూడా 100 రూపాయలకి ఏం తీసుకుపోవాలి, రోడ్ల మీద ఎలా బతకాలి, ఏం వస్తుందని 100 రూపాయలకి ఎక్కడ వెళ్ళాలి? మేము ఏమి లేకనే కదా ఆటోలు కొనుక్కొని ఫైనాన్స్లో తెచ్చుకొని నడుపుకుంటున్నాము, చేసుకుంటున్నాము. ఇది కూడా రాకపోతే ఇల్లు కిరాయం కట్టాలి, ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, కాయగూరలు ఏం కొనుక్కోవాలి, స్కూల్ పిల్లలకి ఫీజులు ఏం కట్టాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, ఏమని చేయాలి? మా విజ్ఞప్తిగా మేము కోరుకుంటున్నాము ముఖ్యమంత్రి గారు. మా విజ్ఞప్తి, మీ వందలాది మంది ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలి. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రోడ్ల మీద యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎన్నో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు అది మీరు ఒక దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాము. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఏదో ప్రభుత్వం మాకు ఏమన్నా ఉపాధి కలుపుతారని చెప్పాను. మేము చెప్తే మాకు ఫ్రీ బస్ వల్ల మాకు బాగా ఇబ్బందులు పడ్డాయి. ఏం కిరాయి రాలేకుండా ఇబ్బందుల కాలంలో మా ఫ్రీ బస్ బంద్ చేసి మాకైనా ఉపాధి కల్పిస్తే మేము ఎప్పుడు ఎల్లకాలం మేము కోరుకుంటాం. మాత్రం పరిస్థితి మంచిగా లేకుండా ప్రాణం మేము తిరుగుతున్నాం. మాకైతే ఘోరంగా ఉన్న పరిస్థితి. కిరాయిలు నడతలేవు, కిరాయిలు లేవు, పరిస్థితి మంచిగా లేదు, కిరాయిలు కట్టలేక వాటిని కిరాయి కట్టలేక ఇబ్బందిగా పాల్పడినాం. మాకు ఉపాధి కల్పించాలి. రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ బంద్ చేస్తే మేము కోరుకుంటాం సార్.